హాయ్ అండి. ఇప్పుడు చూపించే ఐటమ్స్ ఏంటంటే ఆలు, క్యారెట్, అరవి శామగడ్డ అంటారా, దాంట్లతోటి నేను టిక్కీ చూపిస్తున్నా మీకు. ఇంకొకటి ఏంటంటే ఆలు, క్యారెట్, శామగడ్డతోటి పకోడీ చూపిస్తున్నాను. ఇవి ఆలు, ఇవి శామగడ్డ మెత్తగా ఉడకబెట్టుకున్న, క్యారెట్ కూడా ఉడకబెట్టుకున్న, ఆలు కూడా మెత్తగా ఉడకబెట్టుకున్న. ఈ 3 ఐటమ్స్ మెత్తగా ఉడకబెట్టి చూడండి, మెత్తగా ఉడకబెట్టి ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు 3 ఐటమ్స్ ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు మొత్తం మెదపాలి. ఇట్లా మెదిపి ఈ మెత్తగా అయిన తర్వాత చూపిస్తాను నేను ఎట్లా చేయాలో. ఇట్లా మొత్తం మెత్తగా పప్పు గుత్తితోటి చేసుకున్నా. మీరు అది ఇట్లా ఒత్తేది ఉంటుంది కదా, దాది ఉంటే కూడా దాంతో ఇట్లా నొక్కోవచ్చు. మొత్తం ఇట్లా పప్పు గుత్తితోటి అయిపోయింది. దీనికి ఏమి ఇట్లా అక్కడక్కడ అంటింది అంతే. ఇది సింకులు వేసుకుందాము. దాంట్లోకి ఏమేమి కావాలో ఐటెం చూపిస్తాను. చూడండి, ఇది ఇట్లా మెత్తగా అయిన తర్వాత ఇక కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసేసుకోవాలి. బియ్యం పిండి 1 కప్పు, ఇది పకోడీకి, ఇదేమో టిక్కీలు వేయడానికి. ఇంకా కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను మెత్తగా దంచి పెట్టుకున్న పొడికప్పుని. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన, పొడికప్పునే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు. దాని తర్వాత ఇది ఏంటిది, ఉప్పు, రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేసిన, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు వామ వేస్తా. ఇప్పుడు కారం, 1 స్పూన్ కారం వేయాలి. కొద్దిగా వామ, 1 స్పూన్ కారము, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు జీలకర్ర వామ మాత్రం దేంట్లో అయినా బజ్జీలు చేసినా, వడ చేసినా, ఏం చేసినా నేను వాడతాను. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి జీలకర్ర వామ, అందుకే కంపల్సరీ వేస్తాను నేను ప్రతి దాంట్లో. ఇప్పుడు ఉప్పు వేసిన, వామ వేయాలి. ఇక వామ, ఇంత వామ వేస్తున్నా. ఇంకా మీకు కావాల్స్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక 1 స్పూను కారం పొడి వేస్తున్నా. ఇవన్నీ వేసి ఇప్పుడు వాటర్ పోసి ఎట్లా కలపాలో చూపిస్తాను. వాటర్ తీసుకుందాం. ఇదిగో ఇట్లా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనకు తగ్గినంత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాం కదా, మొత్తం ఇదంతా ఇట్లా తడుపుకోవాలి. కొంచెం పలుచగా దోశల పిండిలాగా తడుపుకోవాలి. ఇలా కలుపుకున్నా. ఇట్లా ఇంత గట్టిగా కలుపుకోవాలి. ఇంత గట్టిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నా, సిమ్ములో పెట్టుకున్నా. ఇది చాలా వేడి అయిపోయింది. ఇక్కడ కూడా ఆయిల్ పెట్టుకున్నా. 3 రకాలు చూపిస్తాను ఇవి ఎట్లా చేయాలో. 1 పకోడీ, 1 బజ్జీ, 1 టిక్కీలు. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇట్లాంటిది మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేదంటే పెన్నం పైననే రౌండ్గా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉన్నది కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. మీతో కూడా ఉంటే వేసుకోండి, మంచిగా ఇట్లా డిజైన్గా పడతాయి. లేదంటే పిన్నం పైననే రౌండ్గా వేసుకోవచ్చు.
ఇట్లా ఉంది కదా, ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా చాలా బాగుంటాయి. అక్కడక్కడ క్యారెట్ ఇవన్నీ తగులుతూ ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఒక స్పూన్ నిండగా తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు. సిమ్ములోనే పెట్టుకోవాలి మంట. ఎక్కువ అయింది అది జర. కొద్దిగా తీసుకుందాం. అక్కడ ఆయిల్ వేడైపోతుంది కదా, దాంట్లోకి ఎట్లా వెళ్ళినా చూపిస్తాను నేను. మీకు ఇట్లా ఇష్టం అంటే ఇట్లా చేసుకోవచ్చు, అట్లా బజ్జీ వేసుకోవాలంటే బజ్జీ వేసుకోవచ్చు. 3 రకాలు చేసుకోవాలి. ఇది పకోడీ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం బియ్యం పిండి కలిపి పకోడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి. ఇప్పుడు ఇది బజ్జీ చేసుకుందాం. పిండి ఉంది కదా, కొంచెం కొంచెం చిన్నగా బజ్జీలు. ఇట్లా బజ్జీలు వేసుకోవాలి. వేసుకొని దీంతో ఇట్లా చూడండి తిప్పి వేసుకోవచ్చు. బోండాలాగా మంచిగా మెత్తగా స్మూత్గా మంచిగా వస్తాయి. ఇట్లా 3 రకాలు చేసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు ఇట్లా చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో అంటే అంత బాగుంటుంది. ఇక మందు తాగే మగవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇట్లా చేసి పెట్టియచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్గా. పిల్లలకు స్నాక్ లాగా బాగుంటుంది. టిఫిన్ కూడా కట్టియచ్చు ఇట్లాంటివి చేసి. ఇప్పుడు ఇది సైడ్లో పొంటి ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ పక్కన ఉన్నది కాబట్టి వేస్తున్నా నేను. ఇది కూడా సిమ్ములో ఉడికిపోయింది. ఇవి ఫస్ట్ అయినాయి కాబట్టి తీసేద్దాము. దీనికి ఏం లేదండి, ఇంకా కరివేపాకు కూడా కలుపుకోవచ్చు మనము. ఇక కరివేపాకు నేను మర్చిపోయినా వేయడము. కరివేపాకు వేసుకోవాలి, మెయిన్ కరివేపాకు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇది ఎంత బాగైనా చూడు, బోండల్లాక పునుగులాక వేయని మంచిగా మన ఇష్టం. ఇక పునుగులాక వేసుకోవాలంటే ఇంకా కొంచెం గట్టిగా కలుపుకొని వేసుకోవచ్చు. ఇక ఇట్లా పక్కన టిక్కీలు వేసుకొని ఇట్లా మీకు చూపించాలన్నట్లా ఇట్లా పునుగుల టైపు కూడా మీరు పునుగులాక బజ్జీలాక వేసుకోవాలంటే ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి ఎక్కువ వేసుకొని చాలా మంచిగా ఉంటుందండి ఈ ఐటమ్స్ పిల్లలకు. దీంట్లో క్యారెట్, చామగడ్డ, ఆలు కలిపినామని కనిపించదు. దీంట్లో అయినా కనిపించదు, దీంట్లో అయినా కనిపించదు. కనిపిస్తున్నదే ఇక్కడ కూడా, ఇది కనిపిస్తలేదు. ఇప్పుడు సైడ్ల పొంటి ఖాళీలో లేదా చూసుకోవాలి మనం. ఇట్లా అనుకోవాలి. చూస్తే కలర్ఫుల్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంతో తింటారంటే ఎంత బాగా తింటారు. చాలా బాగున్నాయి. టిఫిన్ లాగా చేసేయచ్చు. పొద్దుగాల తొందరగా అయ్యే పని అండి ఇది. లేటు కాదు, ఒక రుబ్బేది లేదు, ఏం లేదు. మనకు పిండి ఏం లేదు, ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ లేవు అంటే ఈ కూరగాయలతో టిఫిన్ చేసుకోవచ్చు మంచిగా. ఈ కూరగాయలన్నీ ఉడకబెట్టి ఇంకా బీన్స్ కూడా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చామగడ్డ, నా దగ్గర చామగడ్డ, క్యారెట్,
ఇవి ఉండే దీంతో ఏం చేద్దామప్ప అన్ని ఐటమ్స్ టిఫిన్లు పిల్లలు వెరైటీగా చేయమన్నారు అని ఆలోచించి ఇక ఇట్లా చేసిన నేను. క్యారెట్ ఆలు చామగడ్డ ఉన్నది కదా మమ్మీ, దాంతో ఒక వెరైటీ చెయ్యి అన్నారు పిల్లలు. అందుకే అదొక వెరైటీ చేద్దాము, ఎట్లా చేద్దామని ఆలోచించి ఇట్లా చేస్తాం బాగుంటుంది అన్నట్టు ఆలోచించిన. కొంచెం ఐడియా వచ్చేసింది, ఐడియా వచ్చి చేసేసిన. ఇగో ఫస్ట్ ఇట్లా చేసిన. ఫస్ట్ చేసిన తర్వాత ఎంత బాగా అవుతాయో అవి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము, పకోడీ వేసేటప్పుడు మళ్ళీ పెట్టుకుందాం. కానీ ఇక ఈ పునుగుల టైపు అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి, ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఇవి మొత్తం సిమ్ములోనే టైం పడుతుందండి, జర పెట్టుకోవాలి. ఇక ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో, స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది ఎక్కడికన్నా వెళ్తా కూడా ఇవి చేసుకొని కట్టుకొని తీసుకుపోవాలి, బాగుంటుంది. అదే దీంతోనే తీస్తున్నా. అమ్మో, దీంతో తీస్తా. చూసే ఎంత బాగా అనిపిస్తుందో డిజైన్ కూడా. ఇక ఈ దీంట్లో ఎట్లా డిజైన్ ఉందో అట్లా డిజైన్ కూడా పట్టది, ఎంత మంచిగా అనిపిస్తుంది. చూడు వెనక సైడ్ ముంగల సైడ్ చూస్తారా ఎంత బాగుందో, చూస్తారా వెనకాల ఇక్కడ ఎంత మంచి పడ్డది డిజైన్, బాగున్నాయి. ఇట్లా మీరు కూడా చేసుకోండి ఐటమ్స్. నేను బియ్యం పిండితోటి దీంతో మళ్ళీ పకోడీ చేస్తాను. ఎంతో మంచి ఉన్నాయి రుచులు రుచులు, వంటిట్లో ఉన్నంత రుచి ఎక్కడ ఉన్నది చూడు, వంటింట్లో ఉన్నంత రుచి ఇంకెక్కడ ఉన్నది చూడు. మనలోని టాలెంట్ ఉంటే అన్ని రుచులు చేస్తామంట, మనలోని టాలెంట్ ఉంటే అన్ని రుచులు చేస్తామంట. బయట పోయే పని లేదు, బయట తెచ్చుకునే అవసరం లేదు, ఇంటిలోనే ఆలోచించి ఐటమ్ చేసుకోవాలి, ఇంటిలోనే ఆలోచించి అన్ని ఐటమ్స్ చేసుకోవాలి. వెరైటీ వెరైటీగా మనము జీతము, వెరైటీ వెరైటీగా మనము తిందాము. ఎంత బాగైందో నా టిఫిను చూడండి. మీరు కూడా ఇలా తయారు చేయండి. భవానీ వంటలు ఫాలో కండి, వెరైటీ వెరైటీగా చూపిస్తాను. మీ పిల్లలు తినని వస్తువులు కూడా తినేటట్లా నేను ఎట్లా చేయాలనో చూపిస్తాను. నేర్చుకోండి, మంచిగా నేర్చుకోండి, నన్ను ఫాలో కాండి. అబ్బా ఒక్కరు కూడా లైకులు కొడతలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, గంట కొడతలేరు, భవానీ వంటలు చూస్తలేరు, ఒక్కరు కూడా కామెంట్స్ పెడతలేరు. భవానీ బాగున్నాయి, టేస్ట్ అయినాయి ఏది చెప్తలేరు నాకు. ఒక్కరన్నా చెప్పండి అబ్బా, నాకు జరా చెప్తేనే కదా నాకు కూడా అబ్బా మా వాళ్ళకి అందరికీ నచ్చింది చేస్తే అన్నట్లు అనిపిస్తుంది నాకు కూడా. సరేనండి, ఒక బౌల్లోకి తీస్తాము. ఇక పొగలు వెళ్తున్నాయి, ఇక మళ్ళీ మాడిపోగలయ్యా ఇంత. ఎంత బాగా ఉన్నదో, ఎంత రుచి, ఎంతో రుచి, ఇంత బాగా ఉన్నా. ఇప్పుడు ఇంత మిగిలిపోయింది, దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా మిగిలిపెట్టాలి. ఎందుకంటే
మనము బియ్యం పిండి పకోడీలకు కొద్దిగా శనగపిండిది కూడా కలవాలి కాబట్టి టేస్ట్ అనిపిస్తుంది. ఇది కొద్దిగా మిగిలిపెట్టినా నేను. ఇక ఈ టిక్కీలు ఇట్లా తయారైనవి, చాలా బాగున్నాయి చూడండి. కలర్ఫుల్ ఎంత బాగున్నాయి, ఎంత డిజైన్గా ఎంత మంచిగా వచ్చినాయో. ఎప్పటికి ఇడ్లీలు తినాలంటే యాస్టకు వస్తే ఇట్లా వెరైటీగా పిల్లలకు చేసి పెడితే మంచిగా తింటారు. బాగా అయినాయి, టేస్ట్ అయినాయి. ఇది ఒక పునుగుల ఐటమ్స్. ఇప్పుడు ఈ బియ్యం పిండి ఉన్నది కదా, 1 కప్పు బియ్యం పిండి దీంట్లో కలుపుకుందాము. ఈ పకోడీ చేస్తా, ఇలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు వామ జీలకర్ర ఇది కూడా వేస్తున్నా. ఆగితే తిని చూడు టేస్ట్. వేస్తున్నా వామ జీలకర్ర వేసిన, ఇట్లా పట్టుకొచ్చిన చూపిద్దాం. అరే వెరైటీగా వేసిన తినవా నువ్వు? పోతున్నా బయటికి అంటూ నా వీడియో తీయమంటే తీయరు. పిల్లలకు నవ్వడేతు పనికి మళ్ళీ పిల్లలు ఉన్నారు. ఇదిగో ఉల్లిగడ్డలు, ఒక 4-5 ఉల్లిగడ్డలు కట్ చేసిన సన్నగా పొడుగా. ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకున్నామా. ఇప్పుడు ఇంకా కొద్దిగా కారం, ఉప్పు, ఒకసారి ఇవి తిప్పి వేసుకుందాము. సిమ్ములో ఉన్నది. అమ్మాయేనా ఎంత అందం చాలునా. దాంట్లో ఉప్పు కారం. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో చూస్తున్నా నేను. తీస్తా. నాడు విడికెళ్ళాడు. ఇప్పుడు ఇది తిప్పేయాలి. మళ్ళా ఎంత బాగా వచ్చినాయి చూడు. కొద్దిగా ఆయిల్ వేయలేను కింద. ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. మర్చిపోయినా కింద ఆయిల్ వేసాను. ఇంకా దీనిది అయిపోయిందండి. ఈ టిక్కీలు చేసి కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది పకోడీకి చేతితో కలుపుకుందాం. పకోడీ మొత్తం ఇట్లా. ఇక ఈ ఫోన్ పట్టుకునేటోళ్ళు లేరు. ఇట్లా సగం చూపించడం అవుతున్నది. ఏం చేయాలి? ఇక మొత్తం ఇట్లా నీళ్ళు పోయొద్దు, ఏం పోయొద్దు. ఇక మొత్తం ఇట్లా కలపాలి పకోడీకి. మొత్తం తడిపి ఇక ఇట్లయితే ఇట్లా వేసుకోవాలి. పకోడీ చాలా బాగా అవుతుంది. మీరు మొత్తం పకోడీ వేసుకుంటా అంటే కూడా కొద్దిగా బియ్యం పిండి 1 కప్పు తీసుకుంటే సగం కప్పు శనగపిండి తీసుకోవాలి. సగం అంటే పూర సగం కూడా తీసుకోవద్దు, కొద్దిగా తీసుకోవాలి. జర తక్కువ తీసుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగా అవుతాయండి పకోడీలు. ఇక చూడండి ఎట్లా వేయాలనో చూపిస్తాను నేను. ఇంతకుముందు వేసినవి ఎంత బాగా అవుతాయి అంటే ఈ పకోడీ కూడా ఇట్లా తడుపుకోవాలి. పిండి చిన్న బాండి ఉండదు కాబట్టి కొద్ది తీసుకున్నాం. ఇక ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటావాలి. ఇంకా కొద్ది తీసుకొని ఇట్లా వేసుకుంటావాలి.
చాలా టేస్ట్గా అవుతాయి. ఎంత బాగా అవుతాయి అంటే ఆనియన్ పకోడీ కన్నా ఈ పకోడీ చాలా రుచిగా కొత్తగా అనిపిస్తుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇట్లా వెరైటీగా చేసి పెడితే ఎంత బాగున్నాయి రుచి అన్నట్లా ఉంటారు. మంచిగా రుచికరంగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. బయటకంటే బయట ఎటువంటి ఆయిల్ ఎట్లుంటుందో తెలియదు ఏమో. మనం ఇంట్లో చక్కగా ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇష్టం వచ్చినట్లా చేసుకుంటే మనము ఇట్లా తినాలనిపిస్తే ఇట్లా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇటువంటి మన ఇంట్లోనే ఉండే రుచులు బయట ఎందుకండి, మనకు ఇంట్లోనే చేసుకోవచ్చు. మనము ఇట్లా ఆలోచించి అరే ఇది చేసుకుంటే ఎట్లా, ఇప్పుడు ఇది క్యారెట్ పిల్లలు తినలేరు, ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి దీన్ని ఏదో ఒకటి ఆలోచించి చేద్దాము, పిల్లలు తినేటట్లా చేద్దాము అనుకొని మనము చేయాలి, చేసి పెట్టాలి. ఇప్పుడు ఆలు తినని పిల్లలు ఉంటారు, ఆ ఆలుకు ఒక వెరైటీ చేయాలి. ఇట్లా టిక్కీనో యాదో ఆలు పరోటాను, ఆలు బోండాను, ఆలు దోశను ఏదో ఒకటి చేసుకోవాలి. ఆలు దోశ కూడా చాలా బాగుంటుంది. చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది ఆలు దోశ అయితే. ఆలు దోశ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. నేను ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆలు దోశ. ఈ పకోడీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా భవానీ వంటలు ట్రై చేసి చూసి నాకు కామెంట్స్ పెట్టండి. ఎలా అయినాయో నాకు చెప్పండి. ఒకరు కూడా చెప్తలేరు, చేస్తలేరు ఐటమ్స్. ఈరోజు నేను 3 ఐటమ్స్ చూపించిన మీకు ఎట్లా చేయాలో అని. చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీంట్లో పసుపు వేయలేము కాబట్టి మనకు వైట్గానే అనిపిస్తున్నాయి. పసుపు వేస్తే కొంచెం ఎల్లో కలర్గా వస్తాయి. నేను పసుపు వేయలేను. దీంట్లో ఏమేమి ఉన్నాయి, క్యారెట్ ఉన్నది, ఆలు ఉన్నది, ఇంకా అరవి ఉన్నది, ఈ శనగపిండి ఉంది, బియ్యం పిండి ఉంది. ఈ 3 ఉన్నాయి దీంట్లో. ఇట్లాంటివి మనము చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లోనే మనము వెరైటీగా మన చేతుల పని అండి ఇదంతా. ఏదైనా కానీ అయ్యో వాళ్ళు అంత రుచిగా చేసిండ్రు, వీళ్ళు ఇంత రుచిగా చేసిండ్రు, వాళ్ళకి బాగా కుదిరింది, మనకు బాగా కుదరలేదు అనే మాట కాదు. చేసి చూడాలి. ఏదే కానీ చేసి చూస్తేనే ట్రై చేయాలి. ఒకసారి రాలేదనుకో రెండోసారి చేయాలి. అట్లా చేస్తుంటేనే వస్తుంది మనకు పిల్లలు ఉన్నలో కంటే బయట పోయి ఎన్ని ప్లేట్లు అంటే వేస్తాం. ఒక ప్లేట్ వేస్తే పిల్లలకు సరిపోదు. రుచిగా ఉన్నదనుకో ఈ ఐటమ్స్ బాగున్నది తినాలనిపిస్తుంది. అదే ఇంట్లో వేసుకుంటే మంచిగా 2 పూటలు తింటారు పిల్లలు. కడుపు నిండా తృప్తిగా తింటారు. ఇట్లా చేసి పెడితే బయట వస్తువులే అడగరు పిల్లలు మనం ఇంట్లో వేసుకుంటే. ఇదిగోండి, ఇవేమో టిక్కీలు అంటారు. క్యారెట్, ఆలు, అరవి, శనగపిండితోటి టిక్కీలు. ఈ శనగపిండి కలిపి ఈ టిక్కీలు చేసిన తర్వాత ఇంత మిగిలబెట్టి ఇట్లా బజ్జీలు వేసిన, ఇవి బజ్జీలు అంటారు. ఈ బజ్జీలు వేసిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలబెట్టి బియ్యం పిండి కలిపి ఇది పకోడీ చేసిన. ఎంత బాగైంది చూడు పకోడీ. చూస్తే చాలా బాగుంది పకోడీ. ఎంత బాగుందో. ఇప్పుడు మనము తిని చూద్దాం. టిక్కీ తిని చూస్తాను. చాలా బాగున్నాయండి. ఇవే ఐటమ్స్ 3 ఐటమ్స్లు చూపించిన నేను. క్యారెట్, ఆలు, అరవితోటి. మీరు కూడా ఇలా చేసుకోండి. చేసుకుంటే చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి. మన ఇంట్లోనే మనకు రుచిలో తెలియదండి చాలామందికి ఎట్లా చేసుకోవాలో ఐటమ్స్. కొంతమంది ఇవి తినరు పిల్లలు, అవి తినరు, మేము తీసుకోము కూరగాయలు అంటారు. తినని వస్తువులు కూడా తీసుకొని ఇట్లా ఏదో ఒక రకం చేసి పెడితే పిల్లలు మంచిగా తింటారు, హెల్తీగా ఉంటారు. మన ఇంట్లో మన ఆయిల్తోటి మనము ఇట్లా వెరైటీగా చేసుకొని పెడితే పిల్లలు మంచిగా తింటారు. మీరు కూడా ఇలాంటి ఐటమ్ చేసి ఇవి ఎలా ఉన్నాయో చూసి కామెంట్స్ పెట్టాలి. భవానీకి మంచిగా అయినాయా లేదా కామెంట్స్ పెట్టండి. భవానీకి జరా లైకులు కొట్టండి. మళ్ళీ ఒక వెరైటీతో రేపు వస్తాను. ఇవి మాత్రం కంపల్సరీ చెయ్యండి అండి. ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. భవానీకి బాయ్ అండి. ఇంకొక ఐటమ్స్తో కలుద్దాం.
ఇదిగో అండి, నేను ఇవి టేస్ట్ చేసి చూస్తున్నా. మనకు కావలిస్తే చట్నీ పెట్టుకొని తినొచ్చు, పొడి పెట్టుకొని తినొచ్చు, లేకుంటే ఉట్టి కూడా తినొచ్చు. నేను తిని చూస్తున్నాను ఇవి ఎలా ఉన్నాయో చెప్తాను. సూపర్. చట్నీ కూడా అవసరం లేదు, ఎట్లయినా తినొచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా చట్నీతో తినాలంటే తినొచ్చు, లేకపోతే ఏమన్నా పొడిలు ఇంట్లో ఉంటే పల్లీల పొడి, నువ్వుల పొడి ఏమున్నా పెట్టుకొని తినొచ్చు అండి, చాలా బాగున్నాయి. నాకు ఇదే టేస్ట్ సరిపోయింది. ఇప్పుడు బజ్జీ తింటున్నా, టిక్కీ తిన్నా. ఇది కూడా సూపర్, చాలా బాగుందండి. ఎటువంటి అద్భుతం మనం బయట కూడా చూడలేము. ఈ టేస్ట్ మన ఇంట్లోనే మనకే టేస్టులు తెలియకొస్తుంది. మీరు ఇట్లా కూరగాయలతోటి చేసుకుంటే చూడండి, దీంట్లో ఆలు ఉన్నట్టు, మళ్ళీ ఏమంటే క్యారెట్ ఉన్నట్టు, అది అరవి ఉన్నట్టు కనిపిస్తలేదు, తేడా పిండిలాగానే కనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా మంచిగా వేయకుండా ఏమి వేయకుండా తినేస్తారు. ఇప్పుడు పకోడీ. ఇది కూడా రుచి అదిరిపోయింది. ఇవి పకోడీ టేస్ట్ వస్తా. సూపర్ అండి. 3 ఐటమ్స్ నాకైతే భలే నచ్చినాయి. మీకు కూడా నచ్చుతాయో లేదో ట్రై చేసి తిని కామెంట్స్ పెట్టండి నాకు ఎలా ఉన్నాయో. మీరు కూడా చెప్పండి. బాయ్. ఇంకొక ఐటెంతో రేపు కలుగుదాం.